కామారెడ్డి మెడికల్ కాలేజ్లో జరిగిన ఘటనను కొంతమంది కావాలనే వైరల్ చేశారని ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వ వైద్య సంఘం ప్రతినిధి డాక్టర్ బొంగు రమేష్. డాక్టర్లు వైద్యం మాత్రమే అందిస్తారని, ఎలుకలు పిల్లుల వంటివి రాకుండా చూసుకోవాల్సింది హౌస్ కీపింగ్ వాళ్ళదన్నారు. మంత్రి దామోదర రాజనరసింహను కలిసి కామారెడ్డి ఘటనపై విచారించామని తెలిపారు. సస్పెన్షన్ ఎత్తేయాలని కోరామని, పూర్తిస్థాయి ఎంక్వైరీ తర్వాత ఎత్తేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. ఈరోజు కామారెడ్డి ఇష్యూ ఏదైతే ఉన్నదో ఈరోజు వైరల్ చేయడం జరిగింది. కొంతమంది కుట్రపూరితంగా మరి ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు వైరల్ చేయడం జరిగింది. దాని విషయంలో మరి అక్కడ ఉన్నటువంటి కామారెడ్డి ఆసుపత్రి ఏదైతే ఉన్నదో అది మరి కన్స్ట్రక్షన్లో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ అవి కానీ ఏది మాత్రం లేవు. తర్వాత అక్కడ జరిగిన ఎలుకగా కరిచినటువంటి సంఘటనతోని డాక్టర్లను సస్పెండ్ చేయడం అనేది తప్పు అని చెప్పినాము. డెఫినెట్గా దాన్ని మరి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను సిబ్బందిని సస్పెండ్ చేసింది ఏదైతే ఉన్నదో రివోక్ చేస్తా అని చెప్పేసి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మరి హెల్త్ మినిస్టర్ గారు మరి సానుకూలంగా స్పందించింది కాబట్టి ఆయనకు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. యాక్చువల్లీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం బాగాలేదండి. దానివల్ల ఎలుకలు ఇవన్నీ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. దానివల్ల మేము డాక్టర్స్ కానీ అక్కడ మేమేం పేషెంట్ కేర్కి మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఎలకల ఇష్యూస్కి అయితే శానిటేషన్ ప్రాబ్లం ఉంటుంది కానీ డాక్టర్స్ ప్రాబ్లం ఉండదు కదా. ప్లస్ నేను ఆ టైంలో నేను యాక్చువల్గా ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో ఉన్నాను గాంధీలో. అయినా కూడా నా మీద సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు మినిస్టర్ గారిని కలిసినాక సానుకూలంగా స్పందించి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చేదా 2 డేస్లో రివోక్ చేస్తానని హామీ ఇచ్చారండి. థ్యాంక్స్ ఫర్ టీజీజీడీఏ.